నమస్తే శ్రీ సుదర్శన వీక్షణం కార్యక్రమానికి స్వాగతం. ప్రముఖ నిర్మాణ వాస్తు జాతకరత్న జననకాల నిపుణులు నివారక తేజం శ్రీ చెన్న సుదర్శన్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి వాస్తు జాతకరత్నాలు జననకాలం వంటి విషయాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు, ఆకస్మిక ధనలాభం కలగాలంటే ఎలాంటి ప్రయత్నాలు చేయాలి, అసలు వాస్తులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వాస్తు మార్పులండి కొన్ని చోట్ల మనం చేసిన వెంటనే ఆకస్మిక ధన ప్రాప్తి అంటే ఎన్ని విధాలుగా ఉంటుంది, లేదా ఏదైనా బెట్టింగ్స్లో రావడం కానీ, అంటే చాలామంది అదే అనుకుంటారు. అది కాదు, ఇంకా మనకి ఏదైనా డబ్బులు రావాల్సి ఉన్నాయి, ఒక ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నా లేదా ఏదైనా సరే కొన్ని సంస్థలు ఏంటంటే ఎత్తిపోయి ఆ డబ్బులు రాకపోవడం, లేదా కొన్ని చోట్ల చిట్లు వేసింటారు అతను డబ్బులు లేకపోవడం, లేదా కొందరికి అప్పు రూపాయన ఇచ్చింటారు ఆ డబ్బులు రాకపోవడము, అవి ఇబ్బంది పెడతా ఉంటాయి. లేదా మనం ఏదైనా డబ్బులు దాచిపెట్టుకునేటివి, లేదా ఒక పొలం అమ్మాలి, లేదా ఒక ఇల్లు అమ్మాలి, లేదా ఒకటి ఏదైనా స్థలం అమ్మాలి అని అంటే దాని మీద ఇన్వెస్ట్ చేసి ఉంటాం. ఇన్వెస్ట్మెంట్ చేసి అక్కడ డబ్బు బ్లాక్ అయిపోయింటుంది. దాని ద్వారా మనం ఇన్నాళ్ళు అంటే 1 సంవత్సర కాలం 2 సంవత్సరాల కాలంలో ఆ ఇంట్రెస్ట్ అనేది పెరుగుతూ పోతూ ఉంటుంది. ఆ డబ్బు అనేది మీకు ఆదాయపు రూపంలో రాకపోవడం కూడా అది ఆకస్మిక ధననష్టం కింద ఉంటుంది. అదే నాది అమ్ముకొని మీకు ఆకస్మికంగా ధనలాభం అంటే ఎక్కువ లాభం, మీరు ఎక్స్పెక్ట్ చేసిన ఎక్కువ వస్తేనే దాని ఆకస్మిక ధన ప్రాప్తి అంటారు, ధనలాభం అని కూడా అంటారు. ఇట్లాంటివి ఏంటంటేనా మనం ఇంట్లో కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల, వాస్తు మార్పులు చేసుకోవడం వల్ల చాలామంది జరుగుతూ ఉంటాయి. ఎలా జరుగుతున్నాయంటేనా, సపోజ్ ఆ ఇంటికి వచ్చేసి ధన యొక్క యోగమే ఉండదు. అటువంటప్పుడు ఏదైతే కనుక మనం వాస్తు మార్పు ఇచ్చింటామో చేసే ప్రయత్నం అక్కడ జరుగుతా అంటే అప్పుడు కాలం బాగున్నప్పుడు 2 నాళ్ళు ఏదో రొటేషన్, క్యాష్ రొటేషన్ జరుగుతూ ఉన్నప్పుడు బాగానే స్థలాలు కొనడము లేదా అమ్మడం అటువంటి చేస్తూ ఉంటారు. ఉన్నటువంటి సడన్గా ఎవరికి అందరం బాగా అమ్ముకుంటారో చేసుకుంటారని వీళ్ళు మాత్రం అమ్ముకోలేరు, అట్లా ఇబ్బంది జరుగుతూ ఉంటుంది. అటువంటి వాళ్ళకు వచ్చేసి ఇటువంటి వాస్తు మార్పుల కారణంగా ఆ యొక్క మార్పు బ్రహ్మాండం కలుగుతుంది, చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఈ ఉత్తర ఈశాన్యము లేదా దక్షిణం ఏదైనా అఫెక్ట్ అయి ఉంటే అట్లా అటు దక్షిణాన్ని మనము వచ్చేసి నష్టస్థానంగా, ఉత్తరాన్ని లాభస్థానంగా చూస్తాం. కాబట్టి ధన విషయంలో అటు 2 విధాలుగా మనం బ్యాలెన్స్ చేసుకొని కానీ ఆ యొక్క శక్తిని ఆ ఇంటికి ఇవ్వగలిగితే ఇటువంటి ఏమైనా చేసే ప్రయత్నాల్లో కొందరు మేము చూడంగా అయితే బెట్టింగ్స్లో కూడా డబ్బులు మాకు తెలియకుండా సంపాదించుకున్నాం. అంటే మేము అటువంటి దానికి ప్రోత్సహించామో చెప్పాం, కానీ మేము చూడంగా కూడా ఎవరైనా చెప్తూ ఉంటారు, సార్ మీరు వచ్చిపోయినారు వాళ్ళ దగ్గరికి, ఇప్పుడు బ్రహ్మాండంగా ఫలానా దాంట్లో సంపాదించుకున్నారని కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి అట్లా దాని వలన వాస్తు వలన కూడా బ్రహ్మాండంగా ధనయోగం కలుగుతుందని చాలా ప్రేక్షకులు గమనించవచ్చు. అదేవిధంగా గురుగారు, చాలా మంది ఇప్పుడు అప్పులు అయిపోతూ ఉంటాయి. అప్పులు ఆస్తులు సమానంగానే ఉంటాయి, కానీ మనం అప్పులు ఎక్కువగా క్యాల్కులేట్ చేస్తూ ఉంటాం కాబట్టి, సో అలాంటి వారు ఎలాంటి దోషం ఉండటం వల్ల ఇంట్లో ఇలాంటివి జరుగుతున్నాయి అంటారు? అప్పులు సహజంగా ఎందుకు కలుగుతాయంటే అండి, మనం ఒక 10 రూపాయలు సంపాదిస్తున్నాము, 100 రూపాయలు ఖర్చు ఉంటుంది. ఆ ఖర్చు అనేది ఎందువల్ల వస్తుంది? వాస్తులో వచ్చేసి దక్షిణ భాగాన ఖాళీ ఉండటము, అంటే ఉత్తరం కంటే దక్షిణం ఎక్కువ ఖాళీ ఉండటము, లేదా దక్షిణ నైరుతి పెరుగుదల, అంటే ఆ కుటుంబ యజమాని కూడా ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటుంది. కొందరు ఇంట్లో ఏంటంటే భార్యాభర్త ఉంటారు, భార్యకి ఎప్పుడు చూసినా అనారోగ్యంగా ఉంటుంది. దానివల్ల కూడా అనవసరంగా హాస్పిటల్ పాలు వెళ్తూ ఉండడము, తర్వాత మరణమంచులకు వెళ్ళి అనేక రకాలుగా ఆపరేషన్ చేయించుకునేటువంటి కూడా జరుగుతూ ఉండడం వల్ల ఖర్చులు వస్తూ ఉంటాయి. అవి వృధా ఖర్చులు. అలా ఖర్చులు రావడం వల్ల అప్పుల పాలవుతారు. ఎప్పుడైతే ఆదాయం ఉండదో అప్పుడు అప్పుల పాలు కావాల్సిందే. కాబట్టి కొన్ని సందర్భాలు ఏం జరుగుతుందంటే అది సంపదు, కానీ ఎప్పుడు అప్పులతో బాధపడుతూ ఉంటుంది. అట్లా కూడా జరుగుతూ ఉంటాయి. ఎన్ని జరగడానికి కారణం ఏంటంటే అప్పుల విషయం ప్రధానంగా చూసుకున్నప్పుడు ఉత్తరవాయు దోషం ఉన్నప్పుడు ఖచ్చితంగా వచ్చేసి అప్పులు చాలా ఇబ్బందిగా ఉంటుంది, చాలా ఇబ్బందికరంగా ఆ కుటుంబ పరిస్థితులు అనేవి ఉంటాయి. అంటే ఒకరే కాదండి, ఆ కుటుంబంలో ఎవరుంటే అన్నదమ్ములు, ఒక 3-4 అన్నదమ్ములు, 3 అదే ఈ విధంగా ఉంటారు, లేదా ఒకరు ఎక్కువ ఉంటుంది ఒకరు తక్కువ ఉంటుంది, అది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఈ అప్పుల పాలు కాకుండా ఉండాలంటే అక్కడ చూసుకోవాల్సిన ప్రధాన బాధ్యత ఏంటంటే ఉత్తరవాయు దోషం ఉందేమో ప్రధానంగా చూసుకోవాలి. ఆ ఉత్తరవాయానికి సరిగ్గా మళ్ళీ వచ్చి దక్షిణార్థులు ఏమైనా దోషం ఉందేమో చూసుకున్నట్లయితే మొత్తానికి ఉత్తరము దక్షిణాన్ని సరి చేసుకున్నట్లయితే ఇబ్బంది లేకుండా. కొంతమందికి అప్పుల పాలై అవమానాల పాలవుతూ ఉంటారు, ఆ సమయానికి చేసుకోలేకుండా తూర్పు యొక్క భాగం, తూర్పు పడమర యొక్క భాగాలను మనం అక్కడ వాస్తుపరంగా పరిశీలన చేసుకున్నట్లయితే కొంతమంది ఏంటంటే అప్పుడేమో బ్రహ్మాండం కూడా కానీ సమాజంలో గొప్ప కావాలని అంటారు. ఎందుకంటే ఆ తూర్పు ప్రభావం అనేది అది ఉండడం వల్ల చాలా బాగుంటారు. ఇటువంటి చాలా జాగ్రత్త మనం గమనించుకోవచ్చు. ఎవరైనా సరే గురుగారితో మాట్లాడాలి అనుకున్నవారు స్క్రీన్ మీద లైవ్ నెంబర్ కనిపిస్తుంది, ఆ నెంబర్కి కాల్ చేసి లైవ్లో మాట్లాడచ్చు. అలా కాకుండా వ్యక్తిగతంగా కలవాలి, మాట్లాడాలి అనుకున్నవారు వ్యక్తిగత నెంబర్ కూడా స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఆ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని కలవచ్చు. అదేవిధంగా గురువుగారు 5-6 తారీఖుల్లో అయితే విజయవాడలో అందుబాటులో ఉంటారు. అదేవిధంగా 7-8 తారీఖుల్లో విశాఖపట్నంలో అందుబాటులో ఉంటారు. 9-10 తారీఖుల్లో ఇక కడపలో అందుబాటులో ఉంటారు. సో ఆ చుట్టుపక్కల ప్రాంతాల వారు ఎవరైనా సరే కలవాలనుకున్న వారు ఆ కాల్ని చేసి అపాయింట్మెంట్ తీసుకుని కలిసి మీకున్న అన్ని సమస్యలకు చక్కటి పరిష్కారం మార్గాలు తెలుసుకోగలరు. అదేవిధంగా గురువుగారు, చాలామందికి ఎన్ని అప్పులు ఉన్నా ఎలా ఉన్నా బయట మాత్రం చాలా హ్యాపీగా, అంటే చాలా మనశ్శాంతిగా బతికేస్తూ ఉంటారు. సో దానికి రీజన్ ఏంటనుకోవాలి? అసలు ఇప్పుడు మనం చెప్పుకునేటండి తూర్పు బలంగా ఉందనుకోండి, అంటే పురుషుడు ఉపయోగపడు కాడానికి తూర్పు ఉపయోగపడుతుంది. అంటే ఇక్కడ మనం చూసుకోవాలనుకుంటేనే మన జాతకాల పరంగా కూడా అవమానము, తర్వాత రాజపూజ్యం అని చెప్తారు. తూర్పు రాజపూజ్యం అయితే పడమర అవమానం అన్నమాట. ఈ అవమానం తగ్గి రాజపూజ్యం ఎక్కువ ఉన్నప్పుడు ఇటువంటి యొక్క సమస్యలు మనకు అక్కడ ఇబ్బంది లేకుండా ఎంత అప్పులున్నా సరే
అతని అప్పులు ఎగ్గొట్టినా సరే బ్రహ్మాండంగా సమాజం తిరిగేటోళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఇది కారణం ఇదే అనమాట. తూర్పు బలం ఎప్పుడైతే ఉంటుందో కొంతమంది నాయకులు మనం చూసుకున్నా కూడా అప్పులేమో బ్రహ్మాండంగా ఉంటాయి, కానీ నాయకత్వం అవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటారు. జరగడానికి కారణం ఏంటంటే ఇవే అనమాట. ఇట్లా ఏదైనా సరే తూర్పు బలం ఉన్న చోట్ల మహారాజులా బతుకుతూ ఉంటారు, అప్పులు ఉన్నప్పటికీ ఆదాయం లేకపోయినప్పటికీ కూడా. అది మనం చాలా జాగ్రత్తగా గమనించుకోవచ్చండి. అదేవిధంగా ఇంటి యజమాని కనుక అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే కారణం ఏమనుకోవచ్చు అంటారు? ఖచ్చితంగా అండి, ఇంటి యజమాని అనారోగ్య సమస్యలతో బాధపడతా ఉంటే కనుకన తూర్పు ఆగ్నేయ దోషం ఉన్నట్లండి. అంటే తూర్పు ఆగ్నేయ దోషం, పశ్చిమ దోషం. ఈ తూర్పు ఆగ్నేయ దోషం కంటే పశ్చిమ దోషం ఎక్కువ ఉంది అనుకోండి, ఖచ్చితంగా కుటుంబ యజమాని చనిపోతాడు. అట్లాంటి జరిగేదానికి అవకాశం ఉంది. ఎప్పుడైతే తూర్పు నుంచి వెంటిలేషన్ లేకపోవడము, అంటే ఆ యొక్క స్థితి, అంటే మిగతా యొక్క దిక్కులను బట్టి, మూలను బట్టి కూడా మిగతా కూడా మనం విశ్లేషణ చేసుకోవచ్చు. అంటే కొన్నిసార్లు ఏంటంటే కుటుంబం అంతా అనారోగ్యాల పాలై ఉంటారు, కొన్నిసార్లు యజమాని మాత్రమే ఉంటారు, లేదా కొన్నిసార్లు పిల్లలు మాత్రమే ఉంటారు, కొన్నిసార్లు లేదా ఆడవాళ్ళు మాత్రమే ఉంటారు. ఇటువంటివి కూడా జరగడానికి కారణం ఏంటంటే ఆగ్నేయ దోషం అనేది ఆరోగ్య సమస్యలు, యాక్సిడెంట్స్, ఆపరేషన్స్ ఇటువంటి ప్రధానంగా చూపిస్తూ ఉంటుంది. దానికి కనుక నైరుతి దోషం తోడైందనుకో, ముఖ్యంగా ఈ పడమర ఫేసింగ్లలో జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ యొక్క తూర్పు ఆగ్నేయంలో వచ్చేసి బాత్రూమ్స్ కట్టడం, ఆ తర్వాత వచ్చేసి వంట రూమ్ కట్టడం, ఇటువంటి చేసుకోవడం వల్ల అంటే ఎక్కడైతే వంట ఉండాలనో అక్కడ వంట ఉండకుండా ఈ యొక్క బాత్రూమ్స్ కట్టుకొని నీటి యొక్క ఇది అంటే ఇంటి లోపలికి, తర్వాత దానికి తోడు తూర్పులో కనుక ఆ వెంటిలేషన్ లేకుండా ఉన్నప్పుడు తూర్పు మూతపడి ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే పడమర అధికంగా ఇంకా పశ్చిమ అనేది పెరిగినప్పుడు ఆ కుటుంబ యజమానికి చాలా కష్టంగా ఉంటుంది. అది మనం పరిశీలన చేసుకోవచ్చు. అదేవిధంగా పడుకునే విధానంలో ఒక బెడ్ ఏర్పాటు చేసుకునేటప్పుడు ఏ దిక్కుగా పడుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి అసలు? ఇప్పుడు మనం వచ్చేసి చాలామందికి ఏంటంటే మీరు వచ్చేసి ఆ బీపీ స్టేజెస్ లెవెల్లో చెక్ చేసుకున్నట్టే, ముఖ్యంగా వాస్తు దోషాలు ఉన్న ఇళ్లలో బీపీ హై లెవెల్ ఉంటుంది లేదా లో లెవెల్ ఉంటుంది. ఇట్లా రెండు విధాలుగా చూసుకోవచ్చు. అట్లే ఈ పడుకునే విధానాలు కానీ, ఆచరించే విధానాలు, భోంచేసే విధానాలు లేదా వ్యవహరించే విధానాల్లో కూడా వాస్తు దోషాలు కలిగి ఉన్నట్లయితే ఈ ఏదైతే అన్న దోషాలు ఉన్నాయో, అంటే ఇబ్బంది కలుగుతూ ఉండదో, షుగర్ కానీ బీపీ కానీ ఇటువంటివి, ఈ ఉత్తరం తలవేడి పడుకున్నప్పుడు హై బీపీ వస్తుంది లేదా లో బీపీ వచ్చేస్తుంది, అంటే పడిపోతుంది పూర్తిగా. అట్లా కూడా జరుగుతూ ఉంటుంది. బీపీ లెవెల్ ఫ్లక్చువేషన్లో మనం ప్రాథమికంగా వచ్చేసి ఆ పడుకునే విధానాన్ని బట్టి, ఇంకా కొన్ని చోట్ల మీరు చూసుకున్నట్లయితే అంతవరకు ఆరోగ్యంగా బ్రహ్మాండంగా ఉంటారు. ఎప్పుడైతే కొన్ని చోట్ల పరస్థానం వెళ్ళినప్పుడు అక్కడ 2-3 రోజులు స్టే చేసి ఉండాల్సినప్పుడు వాళ్ళకి తెలియదు ఎటుదిక్కు తలబెట్టి పడుకోవాలని. సహజంగా వచ్చేసి పడమర పెడుతున్నారు, అప్పుడైనా పీడకలు ఎక్కువగా ఉంటాయి. లేదంటే ఉత్తరం తలబెట్టి కనుక పడుకున్నట్లయితేనా ఇటువంటి ఉన్నట్టుండి అనారోగ్య సమస్యలు రావడానికి కూడా అదే కారణం. వీళ్ళు చాలామంది ఏం చేస్తారంటే స్థానం మారినాం కాబట్టి లేదా నీళ్లు మారినాయి కాబట్టి అని ఆలోచన చేస్తూ ఉంటారు. అట్లా కూడా సమస్య జరుగుతూ ఉంటుంది. ఇట్లా లేకుండా ఏదైతే మనం ఆచరించే పద్ధతులు ఉన్నాయో ఆ ఇండ్లలో కనుక ముందు వాస్తును అనుసరించి ఆచరించి పాటించుకున్నట్లయితే ఏదైతే దోషాలు కలగకుండా, ఇబ్బంది లేకుండా ఉండి ఆ యొక్క కుటుంబ జీవనం అనేది బ్రహ్మాండంగా ఉంటారు. అందరూ కూడా ఆరోగ్యం ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఓకే గురుగారు, కాలర్ తీసుకుందాం. మాచర్ల నుంచి వెంకట సుబ్బారావు. నమస్తే అండి. హలో సుబ్బారావు గారు. నమస్తే. నమస్తే మేడం. గురువు గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. గురువు గారు నమస్తే. గురువు గారు నమస్కారం అండి, చెప్పండి. సార్ ఏం లేదండి, దక్షిణం వాకిళ్ళు ఉన్నటువంటి ఇళ్ళకి వంటకి ఇబ్బందిగా ఉంటుంది కదా పరిస్థితి, అది వాయువ్యంలో పెట్టడానికి అభ్యంతరాలు ఏమైనా ఉన్నాయా? వాయువ్యంలో పెట్టండి. పశ్చిమ వాయువులో పెట్టుకోవచ్చండి, కానీ ఏం చేస్తున్నారంటే ఈ వాయువ్యంలో వంటగది ఏర్పాటు చేసుకొని అక్కడ మళ్ళీ తూర్పు తిరిగి వంట చేస్తున్నారు. అది ప్రధానంగా ఆలోచన చేయండి. ఎందుకంటే తూర్పు దక్షిణం వైపు మెయిన్ అదే సార్. ఇంకొకటి ఉత్తర వాయువ్యంలో గోడ కలిపి ఉండకూడదు కదా సార్ వాయువ్యంలో? ఉత్తర వాయువ్యంలో వచ్చేసి ఏదైతే ఇంటికి కాంపౌండ్ కనుక ఉందనుకోండి, అక్కడ ఆ ఇంటికి కాంపౌండ్ కట్టి ఏదైనా నిర్మాణం చేయకూడదు. అంటే ఉత్తర ఈశాన్యం ఖాళీ ఉన్నప్పుడు ఉత్తర వాయువు ఉత్తరము కలిపి అంటే అక్కడ మూత అవుతుంది అనమాట, వాయువు మూత అవుతుంది. అటువంటిప్పుడు ఆ నిర్మాణాలు చేయకూడదు. ముఖ్యంగా ఇటువంటి ఎప్పుడు జరుగుతూ ఉంటాయి, ఆ యొక్క బాత్రూమ్స్ ఇటువంటి కట్టేటప్పుడు ఇబ్బందులు చేస్తూ ఉన్నారు. కొంతమంది మేస్త్రీలు ఏం చేస్తారంటే ఊరికి గ్యాప్ ఉంటే చాలు అనేసి ఒక థర్మోకోల్ షీట్ పెట్టి అవతల ఒక కర్మోల్ షీట్ ఇవతల ఒక థర్మోకోల్ షీట్ పెట్టి మొత్తం చేస్తున్నారు. అది కూడా ఇబ్బంది జరుగుతూ ఉంది. అట్లా చూసుకోండి. మీరు అన్నట్లు ఏంటంటే వాయువ్యంలో వంట చేసినప్పుడు అంటే మీరు దక్షిణ సింహద్వారం ఇంటికైనా కూడా ఒక 30 అడుగులు వెడల్పు ఉందనుకోండి, అక్కడ మనం వంట ఆగ్నేయం వచ్చేటట్టు ఏర్పాటు చేయొచ్చండి. అది ఒకసారి గమనించండి. లేదా తప్పకుండా ఒకవేళ 20 అడుగులే 15 అడుగులే అట్లా వెడల్పు ఉన్నప్పుడు మీరు అన్నట్లు వాయువ్యంలో వచ్చేసి వంట పెట్టుకోవాలి, కానీ అక్కడ పశ్చిమ వాయువు తిరిగి వంట చేయాలి. అది చాలా జాగ్రత్తగా చూసుకోండి. గురుగారు మరొక కాల్ తీసుకుందాం. గుంటూరు నుంచి శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. గురుగారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. గురుగారు చెప్పండి. సరే అండి, మీరుండే సొంత ఇండ్లా అండి అద్దె ఇండ్లా? అద్దె ఇల్లు అండి, ఉత్తర ప్లేస్ అండి, ఉత్తరం ఫేసింగ్. మారాము, ఇల్లు మారాము. 12 వాకులు ఉంటే దాన్ని మార్చేసి ఇది ఉత్తర భాగం తీసుకున్నాము. దీన్ని బట్టి ఏమన్నా మాకు కలిసి వచ్చే టైమింగ్ కానీ ఏమన్నా చెప్తారని. పడవర వాకిలి నుంచి ఉత్తరం వాకిలి ఒక చెన్నాళ్ళు అవుతుందండి. ఏ స్వామి?
పడమర వాకిలి నుంచి ఉత్తరం వాకిలి ఇంట్లోకి వచ్చి ఎన్నాళ్ళు అవుతుంది అంటున్నా? ఎంత 3-4 రోజులు అవుతుంది. 3-4 రోజులే కదండి. ఖచ్చితంగా ఫలితం దానికంటే మార్పు ఉంటుందని మీరే గమనించండి. ఎన్నాళ్ళంటేనా మామూలుగా 21 రోజులు దాని మార్పు అనేది మీరు చూడొచ్చు, 41 రోజులు దాని ఫలితం అనేది మీకు కనిపిస్తుంది. ఈ లోపే కూడా మీకు మార్పు కనిపించదు, ఎందుకంటే అక్కడ కంటే కూడా ఇక్కడ స్ట్రగుల్ తక్కువ ఉంటుంది. అది పోరాటం. మీ తాడి కూడా అక్కడ పరిపూర్ణంగా వాస్తు ఇబ్బంది లేకుండా ఉన్నట్టయితే మీ తాడి కూడా ఉపయోగం అనేది ఉంటుంది. ఒకసారి గమనించండి. అదేవిధంగా గురుగారు ఈ మధ్యకాలంలో ఎక్కువగా వాస్తు రీత్యా చూసుకున్నట్లు మొక్కలు పెంచితే మంచిదని ఈ దృష్టిలో, లేదంటే కొంచెం తులసి మొక్క పెడదాం ఇలాంటివి పెట్టేస్తూ ఉంటారు. అవి వాళ్ళకి ఆచారం ఉండొచ్చు, లేకపోవచ్చు. సో ఇలాంటి వల్ల ఏమైనా పరిణామాలు ఉంటాయంటారా? మీరు వాస్తు ప్రభావాన్ని కూడా కొన్ని విధాలుగా మీరు గమనించవచ్చండి. ఎక్కడైతేనే వాస్తు దోషాలు తీవ్రంగా ఉంటాయో లేదా వాస్తు దోషం కలిగిన ఇల్లు ఉంటుందో అక్కడ తులసి మొక్కలు పెరగవు. నెంబర్ 1 పాయింట్. తర్వాత మిగతాటి కూడా మనం ఏదైతే పూజ విధానానికి వాడుతూ ఉంటామో తర్వాత అటువంటి విషయాల్లో కూడా అంటే ఇంకా కొందరు కుక్క పిల్లలను లేదంటే ఏదైనా పెట్స్ను పెంచుకుంటూ ఉంటారు, లేదా కోళ్ళను కానీ ఇటువంటి ఏదైనా జంతువులు పెంచుకుంటూ ఉన్నప్పుడు అక్కడ ఇంకా ఏంటంటే ఈ జంతువులు పెంచుకొని కొన్ని వాస్తుదోషాలు కూడా చేస్తున్నారు. అట్లా కూడా చేసుకోవడం వల్ల ఏమైతే ఉందంటేనా ఇవి ఏదైతేనా ముందు వాళ్ళ మీద ప్రభావితంగా కాకుండా వెంటనే అంటే అవి చిన్న జీవులు కాబట్టి వెంటనే ఆ వాస్తు ఎఫెక్ట్ ఈజీగా తగిలిపోతాయి అనమాట. దానివల్ల అవి చనిపోవడము, కొందరు ఇళ్లలో వచ్చేసి కోళ్ళు పెంచుకుంటూ ఉంటారు, ఏమో చచ్చిపోతూనే ఉంటాయి, అది ఇబ్బంది పడుతూ ఉంటారు. కొన్ని చోట్ల ఏం చేస్తుందంటే కుక్క పిల్లలను పెంచుకుంటూ ఉంటారు, తెచ్చుకున్న ఒక 1-2 నెలలకే చనిపోతుంది. అట్లా కూడా జరుగుతూ ఉంటాయి. మీరు ఇట్లా మొక్కల విషయం తులసి మొక్క కానీ లేదంటే కొన్ని ఏదైనా సరే చిన్న చిన్న పూల మొక్కలు కానీ ఇటువంటి ఏదైనా చిన్న చిన్న మొక్కలు వచ్చేసి వెంటనే ఎండిపోవడం జరుగుతూ ఉంటుంది. నీళ్లు మీరు నిదారంగా పోస్తూ ఉంటారు, ఎన్నో పెస్టిసైడ్స్ అన్నీ వేస్తూ ఉంటారు, కానీ ఏం బతికేదానికి అవకాశం ఉండదు. ఇట్లా మనం వాస్తు మార్పులను కూడా కొన్ని గమనించవచ్చు. అంటే ఇవే కాదు కానీ అవి కూడా ఒక కారణం. తర్వాత ఇంకోటి ఏంటంటే మనం ఇందాక ఆకస్మిక ధనప్రాప్తి గురించి చెప్పుకున్నప్పుడు జ్యోతిషంలో కూడా జరుగుతుందండి. 1 తర్వాత 2, 8, 11 అంటే మామూలుగా 8 అయితే స్థానము ప్రభావితం అనేది మనం అక్కడ దోషం అని చెప్తాం. కానీ 11తో 2 కన్నా స్టార్ట్ అయిందనుకోండి, ఆ యొక్క దశ అంతర్దశల కాలంలో ఏదైనా ఒక గ్రహం మేలు చేస్తూ ఉంటేనా ఖచ్చితంగా ఆ జాతకునికి ఆకస్మిక ధనలాభం కూడా కలిగేదానికి అవకాశం ఉంది. ఇట్లా మనం జ్యోతిషంలో కూడా చూసుకోవచ్చు. ఒక కాలర్ ఉన్నారు గురుగారు, తీసుకుందాం. పద్మనాభరెడ్డి, నమస్తే అండి. నమస్తే మేడం. గురుగారు ఉన్నారు, మీ సమస్య ఏంటి చెప్పండి. నమస్తే స్వామి. గురు నమస్కారం అండి, చెప్పండి సార్. మా పిల్లోడు చాలా ఇది ఇప్పుడు 21 సంవత్సరాలు సార్. చదువులో వెనుకబడినాడు, ఇంటర్ 2-3 సార్లు ఫెయిల్ అయినాడు. అయ్యో. ఫస్ట్ చదవాలని ఉంది, చేస్తున్నాడు సార్. అది మనం అందుకే అండి ప్రేక్షకులు మొత్తుకొని చెప్పేది, ఎందుకంటే రేపు మా అబ్బాయి ఏమవుతాడో మా అమ్మాయి ఏమవుతాడో అని ఆలోచిస్తుంటే అది ముందే ప్రాథమికంగా ఆ యొక్క ఏదైనా సరే జాతక పరిశీలన కానీ లేదా వాస్తు పరిశీలన చేయించుకొని భవిష్యత్తులో ఇబ్బందులు. ఇప్పుడు ఎలాగో 25 ఏళ్ళు వచ్చినాయి కాబట్టి అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ సమయం ఏమైనా ఉందా అండి? సార్ 27వ తారీఖు 11/11/2003 సార్. ఎన్ని గంటలకు పుట్టాడు? సాయంత్రం పూట సార్, 5 నుంచి 6 మధ్యలో. ఎగ్జాక్ట్ టైం లేదా? లేదు సార్. సరే, మీరుండే సొంత ఇల్లా అంటే అద్దె ఇల్లా? సార్ సొంతం ఇల్లే సార్. ఇన్ని రోజులు మేము కాంపౌండ్ ఉండలేదు సార్, ఆగ్నేయంలో వస్తుంటాం సార్. మేము ఆగ్నేయంలో మేము వస్తుంటాం లోపలికి. ఇప్పుడు కాంపౌండ్ చేసిన ముళ్ళకాయ చేసిన చుట్టూ ఇప్పుడు తూర్పు ఎక్కువ ఉంది, ఉత్తరము ఎక్కువ ఉంది, నైరుతిలో ఉండాలి సార్ ఇల్లు. ఇప్పుడు నైరుతిలో ఇల్లు ఉంది. ఎన్నాళ్ళ ఈ మార్పులు చేసి మీరు? 1 నెల రోజులు అయింది సార్. ఇంకా 1 నెల రోజులు కాబట్టి కొంచెం మార్పు అనేది కనిపిస్తుందండి. ఎలాగో మార్పులు చేశారు కాబట్టి ఇంకా ఏదైనా వాస్తు ఒకసారి పరిశీలన చేసుకోండి. మిగతా మార్పు అంటే అబ్బాయి విషయంలో కూడా మీరు మార్పు గమనించండి. ఇప్పుడు నెల అవుతుంది కాబట్టి అబ్బాయి విషయంలో ఏమైనా చేంజ్ ఉందా, అతని యాటిట్యూడ్లో కానీ చదువుకునే విధానంలో కానీ లేదా చదువు అబ్బాలే ఏదైనా పనికి పోయే అవకాశం ఉందా, ఇటువంటి కూడా పరిశీలన చేసుకొని తద్వారా మీరు నివారణపై పొందేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు 5 నుంచి 6 మధ్యలో ఉంటాను ఆ యొక్క సమయంలో ఉన్న లగ్నం మారకుండా ఉన్నట్లయితే మనం జాతకానికి పరిశీలన చేయొచ్చు. అది కూడా ఒకసారి ఏంటంటే ఆలోచించండి. గురుగారు మరొక కాల్ తీసుకుందాం. ప్రకాశం జిల్లా నుంచి శ్రీనివాసరావు. నమస్తే అండి శ్రీనివాసరావు గారు. హలో. గురుగారితో ఎవరైనా మాట్లాడాలనుకున్నవారు లైవ్లో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది, ఆ నెంబర్కి కాల్ చేసి లైవ్లో మాట్లాడచ్చు. అలా కాకుండా వ్యక్తిగతంగా కలవాలి మాట్లాడాలి అనుకున్నవారు గురుగారు యొక్క వ్యక్తిగత నెంబర్ కూడా స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఆ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని కలవచ్చు. అదేవిధంగా దూర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా 5, 6 తారీఖులో గురుగారు విజయవాడలో అందుబాటులో ఉంటారు. అదేవిధంగా 7, 8 తారీఖులో విశాఖపట్నం, 9, 10 తారీఖులో కడప జిల్లాలో అందుబాటులో ఉంటారు. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నవారు ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకుని కలిసి మీకున్న అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారాలు తెలుసుకోగలరు. మరొక కాలర్ ఉన్న గురుగారు తీసుకుందాం. హలో, నమస్తే అండి. నమస్తే అండి. గురుగారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. అదే మా అమ్మాయి జాతకం ఎలా ఉంటుందండి? అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్ నిమిషాలు సహా ఉందా అండి? డేట్ ఆఫ్ బర్త్ ఉందండి, ఉంది. చెప్పండి, ఒకసారి సమయం చెప్పండి. 2004 ఏప్రిల్ 14. ఎన్ని గంటలకు పుట్టింది? అది ఉదయం 9:30 అండి.
9:30 10:30 అండి 10:30. 10:30 కరెక్టా సమయము? ఆ, ఏ సంవత్సరం పుట్టినారన్నారు? 2004. 2004. 2004 అండి. 20 ఏళ్ళ వయసు వచ్చింది. అమ్మాయి చదువు విషయం ఎట్లా ఉంది? బాగానే ఉందా? చదువుతుందండి, ఇప్పుడు డిగ్రీ చదువుతుంది, సెకండ్ ఇయర్. మ్మ్. ఇప్పుడు ఏమైనా సమస్యలు ఉన్నాయా అమ్మాయి విషయంలో? ఏం లేదా? అండి డేట్ ఆఫ్ బర్త్ అదే పుట్టిన తేదీ 12:30 అండి. సరే అండి, మీకు సమయం కూడా కొంచెం క్లారిటీ లేదు. అమ్మాయి విషయంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఏం లేవా? సమస్యలు అంటే కొద్దిగా నీరసంగా ఉంటుందండి, స్లోగా ఉంటుందండి. స్లోగా అంటే హుషారు లేదు అమ్మాయి అంటే ఇది హుషారు లేదు అది. మొదటి నుంచి ఉందా? ఈ మధ్య కాలంలో అది జరుగుతుందా? మొదటి నుంచి అండి. అట్లయితేనే కొంచెం ఏదైనా లగ్నాధిపతి వచ్చేసి లేదా చంద్రుడు కూడా ప్రభావితం చేస్తూ ఉండదు, మనకారకుడు కాబట్టి, లేదా జన్మరాశి కూడా ప్రభావితం అయి ఉండొచ్చు. అటు ఏదైనా సరే పరిశీలన చేసుకొని అమ్మాయికి ఒకవేళ చంద్రుడు కానీ లేదా రాష్ట్రాధిపతి కానీ లేదంటే లగ్నాధిపతి కానీ ఆ పొజిషన్ కూడా ఉండేటువంటి ఆ యొక్క లగ్నానికి మేలు చేసేవాడైతేనా ఓసారి ఆ యొక్క రత్నాన్ని ధరించినట్లయితే అమ్మాయికి ఇబ్బంది లేకుండా ఇంకా పరిపూర్ణంగా జాత పరిశీలన అయితే మీ సమయం కరెక్ట్గా ఉన్నట్లయితే ఒకసారి పరిశీలన చేసుకొని చాలా బాగుంటుంది. మరొక కాలర్ ఉన్నారు గురుగారు, కరీంనగర్ నుంచి శంకర్. శంకర్ గారు నమస్తే అండి. నమస్తే మేడం గారు. నమస్తే. గురుగారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. ఓకే ఓకే చెప్పండి. హలో శంకర్ గారు చెప్పండి. నమస్తే మేడం గారు. నమస్తే గురుగారు. నమస్కారం. నమస్కారం అండి, చెప్పండి. సమస్య అంటే ఇప్పుడు మా అమ్మాయి బాగా కొంచెం మంకుగా చేస్తుంది, ఒక 33 సంవత్సరాలు ఉంటది. కాకపోతే అమ్మాయికి ఏమన్నా మీ పరంగానే ఏమన్నా చేసే అవకాశాలు ఉన్నాయా సార్? తప్పకుండా చేస్తామండి. అమ్మాయికి ఎంత 33 సంవత్సరాలా? హలో 33 సంవత్సరాలు అమ్మాయికి పెళ్ళి అయిందా అండి? శంకర్ గారు మీరు టీవీ చూస్తూ మాట్లాడద్దండి, కాల్ కట్ అయిపోతుంది. ఒకసారి డైరెక్ట్ మాట్లాడండి. అమ్మాయిది వచ్చేసి పెళ్ళి అయింది. అమ్మాయి ఆమె కొంచెం బుద్ధిమాన్యతగా ఉంటుంది. బుద్ధిమాన్యత ఉంటుంది, అది మనం చేయొచ్చండి. ఎందుకంటే మీరు ఏదైనా మెడిసిన్స్ డాక్టర్స్ వాడుతున్నారా? సరే అండి, మేము చెప్పేది వినండి ఒకసారి. ఇక్కడ అయినా సరే అమ్మాయి విషయంలో అబ్బాయి కానీ అమ్మాయి కానీ బుద్ధిమాన్యత ఉంది అంటేనే ప్రధానంగా రాశి యొక్క ప్రభావం అనేది జరుగుతుంది. అది 6తో కానీ 12తో కానీ ప్రభావితం అయినప్పుడు ఇటువంటి అంటే రోగ కారణం దీర్ఘకాలిక రోగము అది మనస్సు మీద ప్రభావితం చేస్తాను. అది బుద్ధి మీద కూడా బుధుడు కూడా అక్కడ ఏమైనా సమస్య పెడతా ఉండొచ్చు. సరే ఇటువంటి అనేక పరిశీలన చేసుకొని అమ్మాయికి ఏదైనా జాగ్రత్తని మనం ధరించ చేసినట్లయితే మిగతాటి అంటే ఈ ఇన్నాళ్ళు మీకు దొరకని పరిష్కారం దొరికేదానికి అవకాశం ఉంటుందండి. ఓసారి జాగ్రత్త పరిశీలన చేయండి. మరొక కాలర్ ఉన్నారు గురుగారు, తీసుకుందాం. ప్రకాశం జిల్లా నుంచి శ్రీనివాస్. శ్రీను గారు నమస్తే అండి. నమస్తే. గురువు గారు ఉన్నారు, మీ సమస్య ఏంటి చెప్పండి. హలో చెప్పండి శ్రీను గారు. హలో చెప్పండి, మాట్లాడండి శ్రీను గారు. నమస్తే సార్. నమస్కారం, చెప్పండి. ఏం లేదు సార్, మా ఇంటికి దక్షిణం పర్వత రోడ్డు ఉంది సార్. హలో సార్. చెప్పండి చెప్పండి, వినిపిస్తుంది, చెప్పండి. మా ఇంటికి దక్షిణం పర్వత రోడ్డు ఉంది సార్. మా ఇంటికి దక్షిణం పర్వత రోడ్డు ఉంది సార్. చెప్పండి చెప్పండి, డైరెక్ట్ మాట్లాడండి, చెప్పండి. అది దానివల్ల సంవత్సరానికి మేము ఏం చేసి కలిసి రావట్లేదు సార్. దక్షిణం పడమర రోడ్డు ఉన్నప్పుడు సహజంగా నైరుతి బ్లాక్ అండి. పశ్చిమ నైరుతి వీధి పోట్లు, దక్షిణ నైరుతి వీధి పోట్లు కలుగుతూ ఉండొచ్చు. మిగతా వాస్తుదోషాలు ఉన్నప్పుడు ఇమీడియట్గా ఎఫెక్ట్ అవుతుంది ఆ ఇండ్లు అనేది. కాబట్టి కలిసి రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అంటే ఎప్పుడైతే దక్షిణం నుంచి పడమర నుంచి అపారంగా వెంటిలేషన్ ఉంటుందో, తూర్పు నుంచి ఉత్తరం నుంచి వెంటిలేషన్ లేకుండా ఉంటుందో ఇటువంటి సమస్యలు ఉంటా ఉంటాయి. అంటే ఆర్థికంగా లేదా పురుషపరంగా అభివృద్ధి అనేది ఉండదు. అట్లా ఏదైనా ఉంటే ఒకసారి పరిపూర్ణంగా వాస్తు పరిశీలన చేయించుకొని ఆ దోషాలు లేకుండా చూసుకోండి. ఇంతవరకు ఉండే ఆటంకాలు తొలగిపోతాయి, ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఒకసారి అది పరిశీలన చేసుకోండి. మరొక కాల్ ఉన్నారు గురుగారు, తీసుకుందాం. చక్రధర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. గురుగారు ఉన్నారు, మీ సమస్య ఏంటి చెప్పండి. గురుగారు మా అబ్బాయి కోసం అండి. చెప్పండి, ఏ విషయం చెప్పండి. హలో. బాబు కర్కాటక రాశి అండి, పునర్వసు నక్షత్రం. బాబు అదే అండి, ఇది అవుట్ ఆఫ్ కి పెట్టుకున్నాడండి, వీసా రావట్లేదు. ఈ మే తర్వాత రావచ్చండి. ఎందుకంటే గురుడు వచ్చేసి దశమంలో ఉన్నాడు, 11వ రాశిలోకి వస్తాడు. కాబట్టి అట్ ద సేమ్ టైం రాహు నవమంలో ఉండదు కాబట్టి కొంచెం రాశి ప్రకారం అయితే చేసేదానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఏదైనా సరే అక్కడ పరిపూర్ణంగా మనము అక్కడ చూసుకోవాలనుకుంటే ఒక జన్మజాతం పరిశీలన చేసుకొని ఆ యొక్క రత్నాన్ని చేయించుకోండి. ఇది ఏదైతే చేసే పనిందో రేపు అది మనకు నెరవేరే అవకాశం ఉంది మే నెలలో. కాబట్టి మే నెల తర్వాత నుంచి అది సాధ్యపడడానికి అవకాశం ఉంది. కాబట్టి అంటే ఆచరణలోకి వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి అది మన ఫలితం కలగాలంటే జన్మ యొక్క దశాంత దశ కూడా సహకరించాలి. కాబట్టి అట్లా ఇంకా ఆ గ్రహం కూడా సహకరించాలి. అతని ఇప్పుడు సపోజ్ అబ్రాడ్ వెళ్ళాలంటేనా రాహు ప్రథమంగా సహకరించాలి. ఆ రాహు కూడా ఒక్కోసారి నవమం లేదా నవమాధిపతి కూడా సహకరించాలి. నవమాధిపతి చరరాశిలో ఉన్నా లేదా గ్రహాలతో సంబంధం ఉన్నా కూడా ముఖ్యంగా రాహు ఇటువంటి వాటితో అంటే శనితో ఇటువంటి లేకుండా అంటే స్థిర గ్రహాలతో లేకుండా చరగ్రహాలతో కనుక ముఖ్యంగా చంద్రుడు అటువంటి గ్రహాలతో ఏదైనా సంబంధం కలిగినా కూడా కొంచెం మేలు జరుగుతూ ఉంటే అట్లా ఏదంటే ఆలోచించండి.
గురుగారు జాతకంలో ఎలాంటి కాలర్ ఉన్నారు గురుగారు తీసుకుని కంటిన్యూ చేద్దాం. హలో నమస్తే అండి. హలో హలో ఎవరైనా సరే కాల్ కలిసినప్పుడు దయచేసి టీవీ చూస్తూ మాట్లాడదండి, వాయిస్ రిపీట్ వస్తుంది. గురుగారితో డైరెక్ట్ మాట్లాడితే మీ సమస్య ఏంటనేది చెప్పడానికి అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఇంకోటండి, ఈ జన్మ సమయం కారణంగా కూడా మనం ఈ ఆకస్మిక ధన ప్రాప్తిని పొందే వాళ్ళు ఉన్నారు, లేదా ఆకస్మిక ధనష్టానికి పొందే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మా వాడు పుట్టినాంచి మాకు ఉండే ఆస్తులను పోయినాయి, మా ఆయమి పుట్టినాంచి ఏదో మాకు అనుకోకుండా కలిసి వస్తుంది. ఇటువంటి మనం సహజంగా సమాజంలో ఉంటూ ఉంటాం కాబట్టి అది కూడా ఆ మాదిరి ఉంటుంది. అది చాలా జాగ్రత్త ప్రేక్షకులు గమనించుకోవచ్చు. ఓకే గురుగారు కాలర్ ఉన్నారు తీసుకుందాం. హలో హలో నమస్తే అండి. హలో హలో ఓకే. వివాహం చాలా మందికి ఆలస్యం అవుతుందని చెబుతూ ఉంటున్నారు. అసలు జాతకంలో దేని వల్ల అలాగా మనకి జరుగుతూ ఉంటుంది అనుకోవచ్చు? జాతకంలో అండి ముఖ్యంగా 6 గణ ప్రభావితం అయి ఉంటే వివాహానికి లేట్ అవుతూ ఉంటుంది. అంటే 6వ స్థానంలో ఉండే గ్రహం బలంగా ఉండటము, మిగతా గ్రహాలు ఏవైనా సరే అవి న్యూట్రిలేషన్ చేయకపోవడము, ఇట్లాంటి జరుగుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా వచ్చి వివాహ సమస్యలు ఉంటాయి. తర్వాత వచ్చేసి రాహు కనుక సప్తమంలో ఉన్న, లేదంటే కనుక ఈ యొక్క సప్తమ భావాధిపతి లేదా సప్తమ భావకారకుడు కొందరికి ఏమిటంటే సప్తమాధిపతి వచ్చేసి శని కానీ లేదంటే గురుడు కానీ ఇటువంటి పెద్ద గ్రహాలు ఉంటాయి. ఆ పెద్ద గ్రహాలు ఏదైనా ఈ కలత్రకారుడు యొక్క స్థానాలకు కానీ లేదా ఈ ఆధిపతి స్థానాలకు కానీ రానికి లేదా ఆ దశలు రానికి కూడా చాలా టైం పడుతూ ఉంటుంది. ఇటువంటి సందర్భాల్లో వివాహం ఆలస్యడానికి అవకాశం ఉంటుందండి. అంత మాత్రం చేత ఏం చాలామందికి మేము అదే చెప్తున్నామండి. ఎందుకంటే వివాహం అనేది పెద్ద విషయం కాదు. మీరు అడిగినట్టు ఏంటంటే మొన్న వేరే వాళ్ళు మాకు అమీర్పేటలో ఒక ఇల్లు చూపించిన వాళ్ళు వచ్చేసి ఆ బిల్డింగ్ వాళ్ళు రెంట్కుంటున్నారు, 5 లక్షలు పెట్టి వాస్తు చూపించుకున్నారంట. వాస్తు చూపించుకుని అమ్మాయికి పెళ్లి చేసుకోలేకుంటారు, 100 కోట్లు డబ్బులు పెట్టుకుని కూడా. కాబట్టి ఇటువంటి సందర్భాన్ని చూసినప్పుడు మాకు నవ్వు వస్తూ ఉంటుంది. వాస్తు అనేది మేము చూపించుకున్నామంటారు, చేసినామంటారు, మళ్ళీ ఎందుకు ఈ సమస్య? ఆ సమస్యని ఉండకూడదు. మళ్ళీ మాకే చెప్తారు, ఎవరన్నా అంటే చెప్పండి మంచి అబ్బాయిని, ఇంకా నీ దగ్గర వాస్తు సరిత లేదు, ఇది సమస్య పడతా ఉంటారు. అంటే ఎందుకంటే ఇటువంటి ఏదైనా సరే పరిపూర్ణ వాస్తుని కానీ లేదా పరిపూర్ణ జాతక పరిశీలన కానీ చేసుకున్నప్పుడు ఈ యొక్క ఏదైనా సరే మనం అనుకునే వివాహము తర్వాత వైవాహిక జీవితము లేదా మనం అలా మీడియాలో కూడా చూస్తున్నాం, పెళ్ళైనా కాపురం చేసుకోలేకపోవడం ఇట్లాంటి మనం అటువంటి సమస్యలు లేకుండా ఉంటాయండి. అవి ఆటోమేటిక్గా నెరవేరుతాయి, అవి చూసుకునే వాళ్ళకి తెలుస్తుంది. ఓకే నెక్స్ట్ కాల్ ఉన్నారు గురుగారు తీసుకుందాం. తుని నుంచి పావని గారు నమస్తే అండి. నమస్తే అండి. గురుగారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మా అబ్బాయి జాతకం ఎలా ఉంటుందో తెలుసుకుందామని ఒకసారి కాల్ చేశానండి. అబ్బాయి సమయం ఉందా అండి, నిమిషాలతో సహా? ఉన్నదండి. పాప బాబు ఒకే డేట్ని పుట్టారు, 15/2. పాప ఏమో 2016 పుట్టింది, బాబు ఏమో 2020 పుట్టాడండి. వాళ్ళ జాతకం ఎలా ఉంటుందో ఒకసారి కనుక్కుందామని మీకు ఫోన్ చేశాను. వాళ్ళ సమయం ఖచ్చితంగా ఉందా అండి? ఏంటండి? ఎన్ని గంటలకు ఎన్ని నిమిషాలు పుట్టారని ఉందా మీ దగ్గర? పాప పేరు అఖిలాండేశ్వర్ అండి, 7:15 జన్మించింది సోమవారం నైట్. బాబు ఏమో శనివారం 12:45 పుట్టాడు మధ్యాహ్నం. ఇద్దరి విషయంలో ఏమైనా సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు కానండి, పర్వాలేదండి. కానీ మా సీతేజ్ కొంచెం అప్పుడప్పుడు జ్వరం వస్తుందండి. హెల్త్ పరంగా ఏం ప్రాబ్లం ఏమీ లేదు. చదువు అది ఎలా ఉంటుందో తెలుసుకుందామని ఫోన్ చేశానండి. ఎప్పుడో ఒకసారి వస్తుంది, అప్పుడప్పుడు వస్తుంది జ్వరం? ఏంటండి అప్పుడప్పుడు వస్తుందండి, అస్తమానం ఏం కాదు. చదువులో కూడా కొంచెం డల్గా ఉన్నారు ఇప్పుడు, అందుకనేసి అండి. కొంచెం అప్పుడప్పుడు జ్వరం అనేది ఎప్పుడో ఒకసారి వచ్చాయని తేడా ఉంటుంది చూసుకునేది. ఎప్పుడో ఒకసారి అంటే ఈ ఋతువులు మారినప్పుడు కానీ లేదా ఉత్తరాయణ కాలం అంటే కాలం మారినప్పుడు కానీ వస్తేనా అదేం పెద్ద సమస్య కాదండి. కానీ వారానికో లేదా నెలకు 2-3 సార్లు జ్వరం వస్తానే కూడా మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఎలాగో తద్వారా ఏమవుతుంది, మనిషి వీక్గా ఉన్నట్టు లగ్నాధిపతి అక్కడ ఏదైనా సరే ఇబ్బంది కలిగి లగ్నపాలు కానీ ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. అట్లా మనం పరిపూర్ణంగా జాతక పరిశీలన చేసుకొని ఏదైనా సరే అక్కడ నివారణోపాయంగా ఏదైనా గ్రహం సహకరిస్తూ ఉన్నట్లయితే ఇద్దరికి కూడా వెంటనే రక్తదానం చేయించండి. తద్వారా వాళ్ళ చదువుల్లో కూడా ఇబ్బంది లేకుండా ఉంటారు. ఇది చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. మీరు 5-6 ఏళ్ళు పిల్లలైనా కూడా మనం ధరించవచ్చు, 5 ఏళ్ళు 8 ఏళ్ళ పిల్లలకైనా కూడా మనం ధరింపజేయచ్చు. తద్వారా వాళ్ళ యొక్క కళ కూడా మీరు చూడొచ్చండి. అంటే కొంత ఇళ్లలో ఎట్లుంటారంటే పిల్లవాళ్ళు కళ ఉండరు, ఏముండరు. అటువంటి కళ కూడా ఒక రత్నం అనేది ఇస్తారు. మీరు ఆచరించి చూస్తే మీకు తెలుస్తుంది, ఒకసారి చూసుకోండి. మరొక కాల్ ఉన్నారు గురుగారు తీసుకుందాం. వైజాగ్ నుంచి పార్వతి గారు నమస్తే అండి. నమస్తే మేడం. గురుగారు ఉన్నారు, మీ సమస్య ఏంటి చెప్పండి. చెప్పండి పార్వతి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అండి, చెప్పండి. అదే మాది పడమర వైపు ద్వారం అండి. ఈ ఇంటికి వచ్చిన కాంచి అంటే పాత ఇంట్లో ఉన్నప్పుడు ఉత్తర వైపు ఉండేదండి ద్వారము. అప్పుడు కొద్దిగా మా వారికి కొద్దిగా అనారోగ్య సమస్యలు ఉన్నా పర్వాలేదు, బాగానే ఉండేదండి. ఇక్కడికి వచ్చాక అక్కడ అప్పులు ఉండి కానీ ఇక్కడ ఇంకా అప్పులు ఎక్కువయ్యాయండి. అందరికి అనారోగ్య సమస్య, ఇంట్లోనూ పెద్దగా ప్రశాంతత లేకపోవడం.
ఈ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి సార్. చూడండి, ఒకటి గమనించండి, ఉత్తర ద్వారంలోండి పడమర ద్వారానికి వచ్చినాక ఇది సహజంగా కల్పిస్తూ ఉంటాయండి. ఎందుకంటే వీళ్ళు కట్టే ఇండ్లు అట్లున్నాయి, అటు వాస్తుదోషాలతో కడతా ఉన్నారు కాబట్టి అది సమస్య. కానీ పడమర నుంచి ఉత్తరం నుంచి పడమరకు వచ్చినా మాత్రం ఈ సమస్యలు కనిపించకూడదండి. ఎందుకంటే ఉత్తరం నుంచి వెంటిలేషన్ లేకపోవడము, తర్వాత తూర్పు నుంచి వెంటిలేషన్ లేకపోవడం, ఇటువంటి సమస్యల కారణంగా అవి జరుగుతూ ఉంటాయండి. ఒకసారి జాగ్రత్తగా ఆ యొక్క సొంత ఇండ్లు అయితే జాగ్రత్త వాస్తు పరిశీలన చేసుకోండి. అద్దె ఇండ్లు అయితే మళ్ళీ మారేదానికే ప్రయత్నం చేయండి. లేదా ఉత్తరం ఫేసింగ్ ఇండ్లే కొంత తూర్పు దోషం లేకుండా ఉన్నట్లయితే ఆరోగ్య సమస్యలు, ఫైనాన్స్ సమస్యలు కొంత ఇబ్బంది లేకుండా ఆ యొక్క కుటుంబ జీవనం సాఫీగా జరగడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి జాగ్రత్త పరిశీలన చేసుకోండి. ఓకే గురుగారు, ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నది వాటర్ అనేది ఎక్కడ పడితే అక్కడ ట్యాప్లు ఓపెన్ చేసేస్తున్నారు. కానీ వాటర్ అనేది ఒక పర్టికులర్గా ఒక ప్లేస్ అంటూ ఏమైనా ఉండాల్సిన అవసరం ఉందంటారు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు చాలామంది చేస్తున్నారంటే ఆగ్నేయం వైపున్నో లేదా నైరుతి వైపున్నో ఒక ట్యాప్ బిగిచ్చేసేసి అక్కడ ఒక బకెట్ ఏదో పెట్టేసి చేసుకుంటారు. నిరంతరాయంగా అక్కడ తడి ఉండటం వల్ల ఏంటంటే ఇంకా దక్షిణం ఫేసింగ్ పడమర ఫేసింగ్లకైతే ఇక్కడ వాయువేమో ఆగ్నేయమో అట్లా చేసుకోవచ్చు. దాని తప్ప, ఎందుకంటే వస్తూనే కాలు కడుక్కోవాలి, అటువంటి ఒక ఏదైనా సరే అవసరాన్ని బట్టి మాత్రమే, అనవసరంగా మాత్రం పెట్టుకోకూడదు. కానీ ఈశాన్యంలో మాత్రం ట్యాప్ కనెక్షన్ పెట్టుకుంటే కొంచెం మేలు జరిగేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే వీళ్ళు ట్యాప్ కనెక్షన్ పెట్టిన తర్వాత అక్కడ తీసుకెళ్ళి వాషింగ్ చేసే బోగులను తీసుకెళ్ళి అక్కడే వేస్తున్నారు, వస్తువులు సామాన్లు కానీ అట్లా వేసుకోకూడదండి. ఎందుకంటే ట్యాప్ ఉండాలి. మనం ఎప్పుడైనా సరే వాటర్ వాడుకోవడానికి, అంటే ఎప్పుడైనా సరే మనం ట్యాప్ చేయగడుకున్నా కూడా అక్కడ నీళ్ళు పడి ఉంటాయి. ఈశాన్యం నీళ్ళు ఉంటే మంచిదే. అట్లా కూడా కొంచెం ఉపయోగం కలుగుతూ ఉంటుంది. ఈ కొన్ని జాగ్రత్తలు మనం తీసుకున్నట్టయితే అది కూడా ఉపయోగం కలుగుతూ ఉంటుంది. ఓకే గురుగారు, ఎవరైనా సరే గురువుగారిని వ్యక్తిగతంగా కలవాలి, మాట్లాడాలి అనుకున్నవారు స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది, ఆ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని కలవచ్చును. అదేవిధంగా గురువుగారు 5, 6 తారీఖులో విజయవాడలో అందుబాటులో ఉంటారు, 7, 8 తారీఖులో విశాఖలో అందుబాటులో ఉంటారు, ఇక 9, 10 తారీఖులో కడప జిల్లాలో అందుబాటులో ఉంటారు. చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరైనా సరే కలవాలనుకున్నవారు స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది, ఆ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని కలిసి మీకు అన్ని సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోగలరు. ఓకే గురుగారు, ఈరోజు మీ అమూల్యమైన సమయానికి అటెండ్ చేసి స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలు. ఇక ఇది నాటి శ్రీ సుదర్శన వీక్షణం కార్యక్రమం. నమస్తే. సలహాల కోసం సంప్రదించండి ప్రముఖ వాస్తు రత్న కాల నిపుణుడు నివారికా తేజం శ్రీ చెన్నా సుదర్శన్ గారు. శ్రీ సుదర్శన నిలయం, ఇంటి నంబర్ 23-126-1, మహేంద్రనగర్, ప్రొద్దుటూరు, కడప జిల్లా. పిన్ కోడ్ 516360.